హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతు క్రియేషన్. మొక్కజొన్న గారెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఈజీ పద్ధతిలో చేసుకుందాం. మొక్కజొన్న కంకులు తీసుకొని ఇలా ఒలుచుకొని ఒకసారి వాటిని నీట్గా చెరగండి. అందులో ఏం లేకుండా చెరిగి మిక్సీ బౌల్లోకి తీసుకోండి. ఇవైతే చాలా లేతగా ఉన్నాయండి కంకులు. ఒక వాటర్ డ్రాప్ కూడా వేయనవసరం లేదు. కొంచెం ముదిన కంకులు అయితే ఇంకా చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, సాల్ట్, ఉప్పు తగినంత తీసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరిగిన కొత్తిమీర, తరిగిన కరివేపాకు, ఉల్లాకులు, తరిగిన ఉల్లాకులు తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఒక కవర్ తీసుకొని కొంచెం వాటర్ తడి, జస్ట్ చాలా వాటర్ తడి మాత్రం లైట్గా తీసుకోవాలి. ఇలా గారెలాగా ఒత్తుకోవాలి. వాటర్ ఎక్కువ పెట్టడం వల్ల నూనె కూడా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఈ మొక్కజొన్నలను మిక్సీ పెట్టేటప్పుడు వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు, అవే మెత్తగా అయిపోతుంది పిండి. ఇలా ఒక్కొక్కటి ఇలా తీసుకొని వేసుకోండి. చేయరాని వాళ్ళు మాత్రం అన్నీ ఒకసారి కవర్ మీద ఇలా చేసుకొని ఒక్కొక్కటి వేసేయచ్చండి. ఒకవేళ ఇంకా అసలే చేయరాని వాళ్ళకైతే సరాత్ర మీద గారెలాగా ఒత్తుకొని డైరెక్ట్ నూనెలో వేయచ్చండి. చాలా ఈజీ పద్ధతి అయితే. సరాతం మీద ఇట్లా ఒక్కొక్కటి ఒత్తుకొని వేసుకోవచ్చు. నేనైతే చూపించలేదండి. నేనైతే ఇలా కవర్ పట్టుకొని చేతిలో పట్టుకొని ఒక్కొక్కటి ఇట్లా ప్రెస్ చేసేసి గారెలాగా డైరెక్ట్ వేస్తున్నానండి. చూడండి, ఇలా చేతిలో పట్టుకొని. ఇది చాలా మెత్తగా ఉందండి పిండి. చాలా లేత కంకులు కావడం వల్ల చాలా లూజ్గా అయిపోయింది. ఒక డ్రాప్ వాటర్ కూడా వేయలేదండి. చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి, లేత కంకులండి. చూడండి, ఇలా కొంచెం వేగాక ఇట్లా కాలాక టర్న్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇట్లా తీసేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీకరమైన మొక్కజొన్న గారెలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. చాలా టేస్ట్